శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత దయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. జగద్గురువులకు పాదాభివందనం చేస్తూ ఈ జగత్తంతా కూడాను అమ్మవారికి మహిమతోటే ఉన్నది. కానీ ఇక్కడ ఈ ఇందూరు నగరంలో ఇంతకుముందు చెప్పినట్టుగా మడిదీపేశ్వరి అనేటువంటి నిలిచింది అని చెప్పేసి ఒక అమ్మాయి వచ్చి అక్కడ అనేకమైనటువంటి చిత్రాలను దృష్టిస్తూ అక్కడ వచ్చేటటువంటి భక్తులను కించపరుస్తూ అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ప్రజల్లో ఒక నమ్మకం అనేది పూర్తిగా దేవాలయ విశిష్టతను వారు భంగంగా చేస్తున్నారు. కానీ అంతేకాకుండా ఎన్నో నేను చిత్రాలు చూడడం జరిగింది. అందులో అనేకమైనటువంటి వ్యక్తులు భక్తులు తర్వాత ఈ స్త్రీమూర్తులకు ఉన్నటువంటి బహిష్టు కాలంలో కూడా వెళ్ళి అక్కడ ఉండడము పూజించడము అలాగే అక్కడ ఉన్నటువంటి వారిని దూషించడము తర్వాత కొట్టడము ఇలాంటివి చూడడం జరిగింది. ఎక్కడైనా కానీ అమ్మవారు అనేది దయ చూపిస్తుంది. ఏదైనా పూజ చేయాలన్నా యజ్ఞం చేయాలన్నా మనకు కావాల్సింది అక్కడ కావాల్సిన పూజా సామాగ్రి తీసుకొని అమ్మవారికి సమర్పణ చేయడం ఫల పుష్పాలు సమర్పణ చేయడమే ఉంటుంది. కానీ ఇన్ని వేల డబ్బులు తీసుకొని అమ్మవారికి పూజ చేస్తే మీకు ఇది జరుగుతుంది పండితులు వచ్చి చేస్తారు అని చెప్పడం అనేది చాలా క్లిష్టకరమైనటువంటిది. ఈ పుణ్యాన్ని ఎంత అవ్వడం మా యొక్క వృత్తి బ్రాహ్మణ వృత్తిలో ఎవరికైనా కానీ ఈ కర్మ చేయండి అమ్మా మీ కర్మకు ఫలితం వస్తుంది అని చెప్తాం. అంతేగాని ఈ విధంగా చేస్తే ఇట్లా అవుతుంది దీని తర్వాత ఇంకో 10 మంది వచ్చి చేస్తారు అనేటువంటిది ఎక్కడ కూడా జరగదు. అంతేకాకుండా వచ్చినటువంటి భక్తులను దూషించడము తిట్టడము కూడా జరుగుతున్నది. కానీ అమ్మవారి అనేది సర్వత్రా వ్యాపించున్నది. ఆ అమ్మ అక్కడ ఏ విధంగా వచ్చి ప్రతిష్ట ఉన్నది. మరి ఇక్కడ ఎంతోమంది వేద పండితులు పురుషులు ఎంతోమంది పురాణోత్తములు ఉన్నారు. మరి ఎక్కడ లేనిది ఆ అమ్మకు ఎట్లా స్వప్నంలో వచ్చింది? మరి స్వప్నంలో వస్తే సంతోషమే. స్వప్నంలో ఉండి నీ ఇంట్లోనే చేసుకోగానే ప్రజలను ఇబ్బంది పెడుతూ ఆ యొక్క ఇది ప్రస్తుతం ఉత్తర తిరుపతి కానీ ఇతర క్షేత్రాల్లో క్యూలైన్లు కట్టినట్టుగా అక్కడ క్యూలైన్లు కట్టడం అనేక దేవాలయాలు క్యూలైన్లు కట్టినట్టుగా అక్కడ దేవాలయంలో క్యూలైన్లు కట్టడము అక్కడ అందరూ కూడా చిత్రీకరిస్తూ అక్కడ వచ్చే భక్తులను ఇబ్బంది పెట్టడం ఏదైతే కాకుండా వారు అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇబ్బందులంతా తొలగించాలి. ఈ సనాతన భారతీయ వైదిక సనాతన ధర్మాన్ని మన హిందువులంతా కాపాడాలి. దీనంతా కూడా రక్షించాలి అని చెప్తున్నాం.